హాయ్ ఫ్రెండ్స్, 28 జూన్ 2009లో ఫేమస్ థియరిటికల్ ఫిజిసిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి కేవలం ఆయన టైం ట్రావెలర్స్కి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చాడు. ఈ ఇన్విటేషన్ మీద పార్టీ యొక్క లొకేషన్ కోఆర్డినేట్స్ రాసి ఉన్నాయి. అలాగే పార్టీ రాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుందని కూడా రాసి ఉంది. ఈ విషయం గురించి మీకు ఏమనిపిస్తోంది? ఆ పార్టీకి ఎవరైనా టైం ట్రావెలర్స్ వచ్చి ఉంటారా? ఒకవేళ రాకపోతే దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఈ వీడియోలో స్టీఫెన్ హాకింగ్స్ పార్టీకి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా స్టీఫెన్ హాకింగ్ పార్టీ యొక్క స్టోరీ గురించి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అంటే, స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెలర్స్ ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకోవడానికి ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, స్టీఫెన్ హాకింగ్ ఆ పార్టీకి ఎవరిని కూడా పిలవలేదు. అలాగే ఇన్విటేషన్ని కూడా ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఈ పార్టీకి కేవలం టైం ట్రావెలర్స్ మాత్రమే రావాలి అని ఆ విధంగా చేశారు. అందువల్ల ఆ పార్టీ జరిగిన తర్వాత రోజున ఆల్రెడీ జరిగిపోయిన పార్టీ గురించి ప్రచారం చేస్తూ ఇన్విటేషన్ కార్డ్స్ని పంచిపెట్టాడు. ఒకవేళ ఎవరైనా టైం ట్రావెలర్స్ ఉండి ఉంటే వాళ్ళు ఆ పార్టీకి ఖచ్చితంగా వస్తారు అని స్టీఫెన్ హాకింగ్ యొక్క గట్టి నమ్మకం. స్టీఫెన్ హాకింగ్ అనుకున్న విధంగానే పార్టీని ఎగ్జిక్యూట్ చేశారు. అలా అంత చేసినప్పటికీ స్టీఫెన్ హాకింగ్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఆ పార్టీకి ఏ టైం ట్రావెలర్ కూడా రాలేదు. కానీ ఎందుకు ఏ టైం ట్రావెలర్ కూడా పార్టీకి అటెండ్ అవ్వలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈరోజు మనం 6 మోస్ట్ పాసిబుల్ థియరీస్ గురించి మాట్లాడుకుందాం. థియరీ 1. మొదటి థియరీ ప్రకారం అందరూ టైం ట్రావెలర్స్ వచ్చి పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. అయితే ఇదంతా కూడా మన టైం లైన్లో కాకుండా వేరే టైం లైన్లో జరిగి ఉండవచ్చు. ఇక్కడ ఫ్యూచర్లో ఉన్న అందరూ టైం ట్రావెలర్స్ కూడా టైం ట్రావెలింగ్ ద్వారా పాస్ట్లోకి వచ్చి ఉంటారు. ఆ సమయంలో మన యూనివర్స్ యొక్క టైం లైన్ 2 భాగాలుగా స్ప్లిట్ అయి ఉంటుంది. అలా మొదటి టైం లైన్లో స్టీఫెన్ హాకింగ్ పార్టీకి ఎవరూ కూడా రాలేదు. అలాగే రెండవ టైం లైన్లో స్టీఫెన్ హాకింగ్తో కలిసి అందరూ టైం ట్రావెలర్స్ పార్టీ చేసుకుని ఉంటారు. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మీకు టైం ట్రావెలింగ్, టైం లైన్స్, అలాగే ప్యారలల్ యూనివర్స్ గురించి తెలుసుండాలి. ఒకవేళ మీలో ఎవరికైనా వీటి గురించి తెలియకపోతే మన ఛానల్లో ఇప్పటికే ఈ అన్ని టాపిక్స్ మీద వీడియో చేశాం. అందుకని ఒక్కసారి ఆ వీడియోని విజిట్ చేస్తే ఇప్పుడు మేము చెప్పేది మీకు బాగా అర్థం అవుతుంది. థియరీ 2. రెండవ థియరీ ప్రకారం దీని గురించి ఏం చెప్పడం జరిగింది అంటే, టైం ట్రావెల్ చేసే మెషిన్ని కనిపెట్టక ముందే స్టీఫెన్ హాకింగ్ పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ అయిపోయి ఉండవచ్చు. ఎలా అంటే, ఫర్ సపోజ్ ఒక 1000 years తర్వాత టైం మెషిన్ కనిపెడితే అప్పటి వరకు స్టీఫెన్ హాకింగ్ యొక్క ఇన్విటేషన్ కార్డ్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు. అందువల్ల ఫ్యూచర్లో టైం మెషిన్ని కనిపెట్టి ఉంటారు. అలాగే పాస్ట్లోకి ట్రావెల్ కూడా చేసి ఉంటారు. కాకపోతే ఇన్విటేషన్ కార్డ్ లేకపోవటం వల్ల స్టీఫెన్ హాకింగ్ పార్టీ జరిగిన సమయం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే అసలు అలాంటి పార్టీ అనేది ఒకటి ఉంది అని కూడా ఖచ్చితంగా తెలిసి ఉండకపోవచ్చు. దాంతో ఏ టైం ట్రావెలర్ కూడా ఆ పార్టీకి చేరుకోలేకపోయారు. థియరీ 3. మూడవ థియరీ ప్రకారం మనిషి ఫ్యూచర్లో కూడా ఎలాంటి టైం మిషన్ని కూడా కనిపెట్టి ఉండకపోవచ్చు. మనిషి టైం మిషన్ని కనిపెట్టేంత అడ్వాన్స్డ్ అయ్యే లోపే ఈ భూమి మీద పూర్తి మానవ జాతి అంతమైపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనిషి ఈ భూమి మీద ఎంతవరకు జీవించి ఉండగలడు అనే విషయం గురించి ఎవరికీ కూడా తెలియదు. అలాగే ఈ విషయం గురించి మనిషి ప్రెడిక్ట్ కూడా చేయలేడు. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో కొన్ని అనుకూల పరిస్థితులు జరగకపోవటం వల్ల 3వ ప్రపంచ యుద్ధం జరిగి న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించడం ద్వారా భూమి మీద ఉన్న జీవమంతా అంతమైపోయి ఉండొచ్చు. లేకపోతే స్పేస్లో నుంచి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ చాలా వేగంతో భూమిని ఢీకొడితే ఇంకో భయంకరమైన మాస్ ఎక్స్టింక్షన్ జరిగి భూమి మీద జీవం ఫ్యూచర్లో అంతమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు మేము చెప్పినవన్నీ ఎలాంటి సంఘటనలంటే, వీటి గురించి మనం ఆలోచించేలోగా జరగాల్సింది జరిగి అంతా ముగిసిపోతుంది. ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అంటే అవును, ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీదే ఎవరికి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అందువల్ల ఈ థియరీని కూడా మోస్ట్ పాసిబుల్ థియరీస్లో ఒకటిగా చెప్పుకుంటారు. థియరీ 4. ఇప్పుడు మన 4th థియరీ ప్రకారం సమయంలో మనం కేవలం ముందుకే వెళ్ళగలుగుతామేమో, అంటే సమయంలో వెనక్కి వెళ్ళడం ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు. ఎలా అంటే, ఐన్స్టైన్స్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనం ఎప్పుడైతే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తామో అప్పుడు సమయం మనకి చాలా స్పీడ్గా నడుస్తుంది. అందువల్ల మనం ఫ్యూచర్ని మనం సాధారణ ప్రజల కంటే ముందుగానే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఈ విధంగా మనం ఫ్యూచర్లో ట్రావెల్ చేయగలుగుతాం. అయితే ఇదంతా మనం లైట్ స్పీడ్ని అచీవ్ చేసినప్పుడే పాసిబుల్ అవుతుంది. అదే ఒకవేళ మనం పాస్ట్లోకి వెళ్ళాలి అంటే లైట్ కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే లైట్ కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయటం ఇంపాసిబుల్. అందువల్ల మనిషి ఫ్యూచర్లో ఎలాంటి టైం మిషన్ని కనిపెట్టి ఉంటాడు అంటే,
దాంతో కేవలం ఫ్యూచర్కి మాత్రమే వెళ్లే పాసిబిలిటీ ఉండొచ్చు. అందువల్ల టైం ట్రావెలర్స్కి ఆ పార్టీ గురించి తెలిసినా కూడా పాస్ట్లోకి వెళ్లే పాసిబిలిటీ లేనందువల్ల ఆ పార్టీని అటెండ్ అవ్వలేకపోయారు. థియరీ 5. 5వ థియరీ ప్రకారం మనిషి వేసిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా తప్పు అవటం. అంటే ప్యారలల్ యూనివర్స్ అసలు ఎగ్జిస్ట్ అయి ఉండకపోతే అప్పుడు మనిషి ఏ విధమైన టైం ట్రావెలింగ్ అంటే ఫ్యూచర్ ట్రావెలింగ్ చేసినా లేదా పాస్ట్ ట్రావెలింగ్ చేసినా కూడా మనిషి యొక్క ఉనికి అనేది పూర్తిగా డిస్ట్రాయ్ అయినా అవ్వచ్చు లేదా పూర్తిగా రీక్రియేట్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ఈ పాసిబిలిటీ కానీ నిజమైతే ఫ్యూచర్లో మనిషి టైం మెషిన్ కనిపెట్టినా కూడా దాన్ని ఉపయోగించడానికి కొన్ని లక్షల సార్లు ఆలోచిస్తూ కూర్చుంటాడు. సో స్టీఫెన్ హాకింగ్ యొక్క పార్టీ గురించి టైం ట్రావెలర్స్కి తెలిసినా కూడా భయంతో ఆ పార్టీకి ఎవరు వచ్చి ఉండరు. ఎందుకంటే పాస్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసే ప్రతి అడుగు వాళ్ళ యొక్క రాబోయే ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే పాస్ట్లో చేసే చిన్న తప్పు వల్ల ప్రపంచం మొత్తం అంతమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి కారణాల వల్ల టైం ట్రావెలర్స్ పాస్ట్లోకి ట్రావెల్ చేసి ఆ పార్టీకి వచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా టైం ట్రావెలర్ ఒక్కసారి పాస్ట్లోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వల్ల ఆ తర్వాత ఎవరూ కూడా ఆ సాహసం చేసి ఉండకపోవచ్చు. థియరీ 6. ఆ పార్టీకి టైం ట్రావెలర్స్ ఎవరు రాలేదని చెప్పిన స్టీఫెన్ హాకింగ్ మాటలకి ఏదైనా ప్రూఫ్ ఉందా? ఎందుకంటే ఆ పార్టీకి టైం ట్రావెలర్స్ వచ్చి హాకింగ్తో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత స్టీఫెన్ హాకింగ్ మెమరీని వైప్ అవుట్ చేసి ఉండవచ్చు. ఇలా కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే టైం ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర మెమరీని వైప్ అవుట్ చేసే టెక్నాలజీ ఖచ్చితంగా ఉండొచ్చు. అలా టైం ట్రావెలర్స్ హాకింగ్ మెమరీని ఎరేజ్ చేసి వెళ్ళిపోవటం వల్ల అక్కడ అంత జరిగిన హాకింగ్కి మాత్రం ఏమీ జరగనట్టే అనిపిస్తుంది. అలా స్టీఫెన్ హాకింగ్ తనకు తెలియకుండా ఈ ప్రపంచానికి అబద్ధం చెప్పి ఉండవచ్చు. ఈ విషయం గురించి నిజం అనేది ఎప్పటికీ కూడా ఎవరికీ తెలియకపోవచ్చు. సో ఫ్రెండ్స్, స్టీఫెన్ హాకింగ్ పార్టీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.